నమస్తే, వెల్కమ్ టు ఎంటీవీ తెలుగు. నా పేరు కృష్ణమోహన్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2029 నాటికి ఏపీని దేశంలో అగ్రస్థానంలో నిలుపుతాం. బెజవాడలో సీఎం చంద్రబాబు వెల్లడి. పక్కదారి పడుతున్న సర్కారు పాఠ్యపుస్తకాలు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకుల డిమాండ్. ప్రపంచంలో భారత్ నెంబర్ 1 గా ఉండాలనేదే మోడీ లక్ష్యం. విజయవాడలో కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి. యూపీ పోరులో ఒంటరిగానే బరిలోకి దిగుతాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజ్పూత్ వెల్లడి. చెన్నైని వదలని వరుణుడు, సహాయ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం. ఇక డీటెయిల్స్కి వెళ్తే, బాబ్రీ మసీదు కూల్చివేతకు గురైన డిసెంబర్ 6న వివిధ వర్గాలు ఏటా నిర్వహించే బ్లాక్ డే, విజయ్ దివస్ల సందర్భంగా నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ కొందరు బ్లాక్ డేకు సిద్ధమవుతుండగా, విజయ్ దివస్ కోసం మరికొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు గురైన డిసెంబర్ 6న వివిధ వర్గాలు ఏటా నిర్వహించే బ్లాక్ డే, విజయ్ దివస్ల సందర్భంగా నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ కొందరు బ్లాక్ డేకు సిద్ధమవుతుండగా, మరికొందరు విజయ్ దివస్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా దక్షిణ మండల పోలీసులు ఎవరికీ ఎటువంటి సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. పాత బస్తీలోని అన్ని ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున 4 కంటే ఎక్కువగా భూమి కూడా రాదని దక్షిణ మండలం డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్ సిటీ సౌత్ జోన్లోని ఉన్న పాత బస్తీలో గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి కోసం, అంటే డిసెంబర్ 6th ఒక గ్రూపు ప్రొటెస్ట్ చేస్తే ఇంకో గ్రూపు దివస్ చేస్తున్నట్లుగా మాకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే తెలుస్తుంది. అయితే విజయ్ దివస్ అనేది చాలా తక్కువ పాకెట్స్, ఎందుకంటే మెజారిటీ 80% అబోవ్ ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి విజయ్ దివస్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యయుతంగా ఏదైనా ఎవరి వాళ్ళకి ఇబ్బంది కలుపుకోకుండా ప్రొటెస్ట్ చేసుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ బలవంతంగా షాపులు మూయించడం, లేకపోతే బలవంతంగా రోడ్ల మీదకి వచ్చి స్వీట్లు పంచడం, ఇటువంటివి ఉంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజాశాంతికి భంగం కలిగించే ఏ విధమైన చర్యను కూడా మేము గట్టిగా కంట్రోల్ చేస్తాం. ముఖ్యంగా రేపు బ్లాక్ డే సందర్భంగా సుమారు ఒక ఐజీ గారు నేతృత్వంలో 2 ఎస్పీలు, 3 అడిషనల్ డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 50 మంది సిఐలు, 150 మంది ఎస్ఐలు, 1200 మంది ఫోర్స్ తో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, 20 ప్లెటూన్ల తెలంగాణ స్పెషల్ పోలీస్, క్యూఆర్టీ కమాండో ఫోర్సులతో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సున్నిత ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మోహరించడం జరిగింది. ఓల్డ్ సిటీలో చాలా చారిత్రాత్మక కట్టడాలైన చౌమహల్లా ప్యాలెస్, ఫలక్నామా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ తో పాటు ఇటు హైకోర్టు, అదేవిధంగా జూ పార్కు ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. విజయవాడ దుర్గగుడి బెంజి సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. 2029 నాటికి ఏపీని దేశంలో అగ్రస్థానంలో నిలబెడతామని సీఎం చంద్రబాబు అన్నారు. రాబోయే 10 ఏళ్లలో దేశంలోని 3 పెద్ద రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని బాబు తెలిపారు. గౌరవనీయులు, ఒక విజనరీ ఇప్పుడే మీరు చూశారు. ఇంకా ఏమీ అడిగే పని లేకుండా దగ్గర 65,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టుల్ని మనందరి ముందర శాంక్షన్ చేశారు. అలాంటి గౌరవనీయులైనటువంటి నితిన్ గడ్కరీ గారిని
మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టుకొట్టే అభినందించాల్సిన అవసరం ఉంది. అదే మరిగా మన రాష్ట్ర సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడే చెప్పినట్టు ఇక్కడ ఎంపీగా లేకపోయినా కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం ఇచ్చినా కానీ తెలుగువాడు నేను ఇక్కడ పుట్టాను, ప్రజల కోసం పనులు జరగాలని అనునిత్యం 18 నెలల నుంచి నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు, పోరాడుతున్నారు, పనులన్నీ కూడా జయప్రదం చేస్తున్నారు. అలాంటి నాయకుడు, మనం జాతి గర్వపడ్డదగ్గ నాయకుడు వెంకయ్యనాయుడు గారు. ఆయనకు కూడా మీరందరూ కూడా ఎప్పటికీ అభినందనలు తెలపాల్సిన అవసరం ఉంది. అతను కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అదే మరి గౌరవనీయులు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రిగా ఉన్నటువంటి వైఎస్ చౌదరి గారు, డిప్యూటీ సీఎం గౌరవనీయులు చినరాజప్ప గారు, ఆంధ్రప్రదేశ్లో కార్ల పరిశ్రమ ఏర్పాటుకు చైనా ఆసక్తి చూపుతోందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. శనివారం తిరుమల శ్రీవారిని చైనా పారిశ్రామికవేత్తలతో కలిసి ఆయన దర్శించుకున్నారు. లీడింగ్ ఆటోమోటివ్ కంపెనీ ఇండియాకి వచ్చి ఇక్కడ కార్లు తయారు చేయాలని చూస్తున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్కి రావాలని కోరుకున్నాము. వాళ్ళు కూడా ఒప్పుకొని వచ్చారు. నిన్న విజయవాడలో మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని కలిసినారు. ముఖ్యమంత్రి మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. అవి స్టడీ చేసిన తర్వాత డిసైడ్ చేస్తాము. సిఆర్డీఏ కమిషనర్తో నేను 3.5 గంటలు రివ్యూ చేశాను మాస్టర్ ప్లాన్ పైన. ఈ మాస్టర్ ప్లాన్ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మోడర్న్ సిటీ ఒకటే కాదు, గ్రీన్ సిటీ అండ్ బ్లూ సిటీ కూడా తయారు చేస్తున్నాము. 29 టౌన్షిప్స్గా డివైడ్ చేసి ఈచ్ టౌన్షిప్ ఇండిపెండెంట్గా కావాల్సిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, స్కూల్స్ అయినా, హాస్పిటల్స్ అయినా, కాలేజెస్ అయినా, ఈచ్ టౌన్షిప్ అన్నీ ఉంటాయి. సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. భారత్ను ప్రపంచంలో నెంబర్ 1గా తీర్చిదిద్దాలనేదే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఫ్లైఓవర్లు, రహదారుల నిర్మాణానికి శనివారం గడ్కరీ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని గడ్కరీ తెలిపారు. Sri K. Haribabu, our party president in Andhra Pradesh and MP from Rajya Sabha, Honorable Sri Gangaraju, all minister, MLAs and dignitaries on the dais, Central Minister Y.S. Chaudhary ji and all respectable dignitaries on the dais. It's really a great project and which is a historical and critical project. And because of strong political will of Chandrababu ji and Andhra Pradesh government, now we are in position to start this project. First of all, I am giving lot of congratulations to Honorable Chief Minister and his government for giving all utility shifting, electricity line shifting, all the work. The Andhra Pradesh government just complete this work within 20 days. That's why I am giving lot of congratulations for your fast track decision making process. Sir, in the country, the one thing is very important, that the politics of 21st century is the politics for progress and development. And it is a great pleasure and pride for me that Chandrababu ji is a leader with a vision. I always say that you can donate eye, but you cannot donate vision. The lack of vision for the development is most important. Fast track decision making process, and by which we can make the development process fast. Today, as far as the Andhra Pradesh development is concerned, the way in which the Honorable Chief Minister planning the vision for the state and the ability which he have, I am 100% confident that with the cooperation of the central government, Chandrababu ji will succeed to take Andhra Pradesh in 5 For industry, you need water, power, transport and communication. And for agriculture, you need water, power, seed, fertilizer.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న బకాయిల నల్ల బిల్లులు, కరెంటు బిల్లులను మాఫీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సంతోషకరమంటూ హయత్ నగర్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు కునసం వెంకటరెడ్డి, కాడిపాక స్కైలాబ్, వస్పరి బలరాం, సురేష్, మదన్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం! కేసీఆర్ గారి నాయకత్వం! పొడుగు పడిన వర్గాల ఆశజ్యోతి కేసీఆర్ గారి నాయకత్వం! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.